నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కటక్లో తెలంగాణ బ్రాండ్ పేరిట నకిలీ మద్యం, కోటి విలువైన 20,000 లీటర్ల నకిలీ విస్కీ సీజ్. బాసర IIIT విద్యార్థి మృతి పట్ల ఏబీవీపీ నిరసన, భైంసాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. ఐరోడ్ యాప్ను సద్వినియోగం చేసుకోండి, అనంతపురం జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ శివరామ ప్రసాద్ సూచన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్ కలకలం, తండ్రిని కొట్టి బలవంతంగా ఆమెను కారులోకి తీసుకెళ్లిన యువకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఒడిశాలోని కటక్లో నకిలీ మద్యం తయారిస్తారని తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా కోటి రూపాయల విలువైన 20,000 లీటర్ల నకిలీ విస్కీని సీజ్ చేశారు. ఒడిశాలో తయారు చేసి తెలంగాణ బ్రాండ్ పేరుతో ముఠా నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నారు. నకిలీ లేబుల్ షీట్లు, తయారీ సామాగ్రి, భారీగా నకిలీ మద్యం సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 26 మందిని అరెస్ట్ చేశారు. మరో 4 పరారీలో ఉన్నట్లు గుర్తించారు. శివారెడ్డి, బాలరాజ్ గౌడ్, సంజయ్ అనే 3 వ్యక్తులు ప్రధాన నిందితులుగా ఉన్నారని గుర్తించారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తెలంగాణ బ్రాండ్ పేరుతో ఈ ముఠా నకిలీ మద్యాన్ని సరఫరా చేసినట్టు తేలింది. సార్ వీడియో తీస్తున్నా సార్. లాస్ట్ ఫోటో అక్కడ నేను చేయొద్దని చెప్పాలి. ఓ సూపర్. పక్కన మనం కనపడా అంటే ఫస్ట్లో వచ్చారు కానీ ఇప్పుడు అంటే ఇప్పటిదాకా ఫోటోలు వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో తండ్రి చంద్రయ్యతో కలిసి హనుమాన్ దేవాలయంలో పూజ చేసి బయటికి వస్తుండగా అప్పటికే కారులో కాపు కాసిన 4 యువకులు తండ్రిని కొట్టి బలవంతంగా ఆమెను లాక్కెళ్లారు. యువతిని బలవంతంగా లాక్కెళ్లి కారులో తోసివేసే విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. యువతి మైనర్గా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధించాడు. అప్పట్లో ఫోక్సో కేసు కింద అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన ఆ యువకుడిపైనే పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఐరోడ్ అనే యాప్ను తీసుకువచ్చాయని అనంతపురం జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ శివరామప్రసాద్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీటీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే ఆ సమాచారం అప్లోడ్ చేసిన వెంటనే పోలీసు రవాణా శాఖ దగ్గరలోని హాస్పిటల్కు సమాచారం వెళ్తుందని అన్నారు. యాప్లో సమాచారం అప్లోడ్ చేసిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంటాయని, పోలీసులు కూడా సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు సేకరించారని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్తో మంజూరులో అవకతవకలు జరగకుండా ఆటోమేటిక్ డ్రైవింగ్ సెన్సార్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉన్నాయో దాంట్లో భాగంగా ఐరాడ్ అనేది ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ అనేది మనకు మార్చి నుంచి, అంటే మార్చి 2022 నుంచి మన జిల్లాలో కూడా స్టార్ట్ అయింది. ఈ ఐరాడ్ ద్వారా ఈ రోడ్ సేఫ్ లీడ్ ఏజెన్సీ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ లీడ్ ఏజెన్సీలో స్టేక్ హోల్డర్స్ వచ్చేసి మరి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఆ కన్సర్న్డ్ ఎవరైతే ఆ రోడ్డు సపోజ్ పంచాయతీరాజ్ వారిదైతే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇంజనీరు, లేదు ఆర్ఎండ్బి వారిదైతే ఆర్ఎండ్బి నుంచి ఒక ఇంజనీరు, అట్లాగే మెడికల్ నుంచి ఒక డాక్టర్, వీళ్ళందరూ కలిసి ఆ స్పాట్ కి వెళ్ళి అక్కడ ఈ రహదారి ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి, ఎందువలన ఈ మరి అది విశ్లేషించి దాని మీద ఒక మరి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మరి ఈ యొక్క రహదారి ప్రమాదాలని వీలైనంత తొందరలో 0% తీసుకురావాలని చెప్పేసి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలోనే ఈ యొక్క యాప్ ని ప్రొవైడ్ చేసి, అట్లాగే ప్రతి చోట ఎక్కడైనా సరే రహదారి ప్రమాదం జరిగింది అని అంటే దాన్ని ఇమ్మీడియట్లీ మరి పోలీసు వారు వారు ఇమ్మీడియట్లీ ఇందులో ఈ యాప్ లో అప్లోడ్ చేసి వారు త్రూ యాప్ ద్వారానే మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి రిఫర్ చేయడం, అట్లాగే మెడికల్ బోర్డుకి రిఫర్ చేయడం, మరి అట్లాగే కన్సర్న్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా రిఫర్ చేసి వాళ్ళు దాని మీద ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారి యొక్క స్టేట్మెంట్స్ విశ్లేషించి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత వాటన్నిటిని క్రోడీకరించి అక్కడ ఏమన్నా మేజర్, ఇప్పుడు మనకు తపోవనం ఉంది, తపోవనం దగ్గర ఫ్లైఓవర్ నుంచి దిగేటప్పుడు మీరంతా అబ్జర్వ్ చూసే ఉంటారు, అక్కడ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగేదానికి అవకాశం జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఎందుకనంటే అటు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా ఫ్లైఓవర్ నుంచి డౌన్ అవడం, అక్కడ మేజర్ జంక్షన్ అది కూడా ఆ పక్క నంబర్ ఆఫ్ హ్యామ్లెట్స్ ఉన్నాయి, మరి విలేజెస్ ఉన్నాయి, అక్కడ అటు ఇటు క్రాస్ అవుతా టౌన్ లోకి రావాలి అని అంటే మెయిన్ ఎంట్రన్స్ అది. దాంతో మరి ఆ ఎంట్రన్స్ ద్వారా అక్కడ ఎక్కువ ఈ 2 వీలర్స్ వాళ్ళు క్రాస్ చేస్తూ ఉంటారు. ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వేసినా కూడా అక్కడ మరి యాక్సిడెంట్స్ అవి జరుగుతూనే ఉన్నాయి. అట్లాగే మెయిన్ కూడళ్ళు కొన్ని ఐడెంటిఫై చేసి ఆల్రెడీ మన అనంతపురం టౌన్ లో మరి కదిరి రోడ్డు కానివ్వండి, అట్లాగే మన జేఎన్టీయూ జంక్షన్ కానివ్వండి, కలెక్టరేట్ దగ్గర ఇవన్నీ కూడా రిఫార్మ్స్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క రహదారి ప్రమాదాలు నివారించే దాంట్లో భాగంగానే అది కూడా చేస్తున్నారు. సో దట్ ఈ యొక్క రహదారి ప్రమాదాలని వీలైనంత తొందరగా వీటిని నిర్మూలించి రహదారి ప్రమాద రహిత అనంతపురం జిల్లాగా తీర్చిదిద్దే దాంట్లో మరి ఈ యొక్క ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్ కూడా మరి ఒక పార్ట్ ని పోషిస్తుంది. ఎందుకంటే మంచి డ్రైవర్స్ ని ప్రొడ్యూస్ చేయడం, మరి ఎవరైతే నిష్ణాతులైన డ్రైవర్స్ ఉన్నారో వారికి మాత్రమే లైసెన్స్ ఇవ్వాలని చెప్పేసి అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క ట్రాక్ ని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగింది. అదే విధంగా మరి రహదారి భద్రత అనేది మన అందరి బాధ్యత, ఎవరు ఏ ఒక్కరూ కాదు, ప్రతి పౌరుని యొక్క బాధ్యత. మరి రహదారి ప్రమాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అదే విధంగా ఎవరైతే రహదారి ప్రమాదం జరగంగానే వారు ఐడెంటిఫై చేస్తారో వారు కంపల్సరిగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఇమ్మీడియట్లీ వారు తెలియజేసి ఆ రహదారి ప్రమాదం వలన ఏదైనా ఒక ప్రాణాన్ని కాపాడేదానికి వారు కృషి చేయాలి. వారిని గ్రూప్ సమాఖ్యం కింద ప్రభుత్వాలు గుర్తించి వారికి కొంత పారితోషికం కూడా ఇవ్వడానికి అంటే 5,000 రూపాయలు ఇవ్వడానికి వారి అకౌంట్ లోనే డైరెక్ట్ గా మరి పడడానికి కూడా మరి కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. సో వీటన్నిటిని మరి ప్రజలు గుర్తించి ఈ యొక్క రహదారి ప్రమాదాలను నివారించే దాంట్లో ప్రధాన భూమిక పోషిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వాహనాలు నడపాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
నిర్మల్ జిల్లా బాసర IIIT విద్యార్థి భానుప్రసాద్ మృతి ఘటనను నిరసిస్తూ బైంసాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ IIIT విద్యార్థి మరణానికి పూర్తి కారణాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఆసుపత్రిలో విద్యార్థి మృతదేహాన్ని చూసి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఏబీవీపీ, టీజీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ప్రతినిధులతో పాటు తరలి వెళ్లిన సమయంలో పోలీసుల వ్యవహరించిన తీరును వారు దుయ్యబట్టారు. మొన్న జరిగినటువంటి IIITలో బాసర్లో భానుప్రకాష్ అనే అభంశుభం తెలని విద్యార్థి సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీనికి కారణాలు తెలుపమని నిర్మల్ జిల్లాలో నిర్మల్ టౌన్లో ఆసుపత్రికి ఏబీపీ కార్యకర్తలు వెళ్ళడం జరిగితే అక్కడ పోలీస్ విలం అనేది ఉత్సాహంతో విద్యార్థులకు లాఠీల ద్వారా కొట్టడం జరిగింది. అంటే ఇక్కడ న్యాయం కోసం వెళ్తే కూడా పోలీసు వాళ్ళందరూ ప్రభుత్వానికి తొత్తో పనిచేస్తూ ఏబీపీ కార్యకర్తలపై దాడి చేయడం జరిగింది. దీన్ని వెంటనే ఖండిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహిళా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థి మిత్రులారా, మీరు సూసైడ్ చేసుకోకుండా దాని యొక్క న్యాయం జరిగే విధంగా మన ఏబీపీ ఎప్పుడు అండగా ఉంటుందని, అలాగే పోలీసులు అతి ఉత్సాహం చేయగలిగితే రాబోయే రోజుల్లో ఏబీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాబోయే రోజుల్లో ఉద్యమాలకు పోరాటం జరుగుతుంది కాబట్టి తెలియజేయడం జరుగుతుంది. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు కామవరపు కోట ఆడమిల్లి వద్ద కరెంటు స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే, ఆమె కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నాదర్గుల్ జిల్లా పరిషత్ పాఠశాలలో మిడ్ డే మీల్స్ నాణ్యతను మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పరిశీలించారు. ఫ్రీ ప్రైమరీ బాలికల టాయిలెట్లను సైతం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, గూడపు ఇంద్రసేన, తోట శ్రీధర్ రెడ్డి, ఏఈ రాంప్రసాద్ రెడ్డి, పెద్దబావి వెంకటరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుబాన్ యాదవ్, వరుణ్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. గుడ్లు ఖరాబ్ అయినాయి తీసు ఏం లేవు. ఈరోజే వచ్చింది. అవునా? ఓకే ఓకే. ఏం చేస్తావు దీంతో? వీళ్ళిద్దరు ట్విన్సా? కాదు. అదే అదే నేను కూడా అదే అదే. ఓకే ఓకే. చదువుకుంటా చెప్పండి అందరు. మేడంకి హాయ్ చెప్పండి. ఈ లెటర్ ఏంటి? మేడం ఎవరు? మన మేడం ఎవరు చెప్పండి పిల్లలు. పారిజాత నరసింహం. అంగడికి వస్తలేదు అనండి, చెప్పండి. మేయర్ అంటే వస్తలేదు. కార్పొరేటర్ పేరైతే చెప్తాను. వీళ్ళకి ఫుడ్ అది ఒక ప్రత్యేక దృష్టి పెట్టి గవర్నమెంట్ పాఠశాలల్ని కొత్తవి కోట్లు పెట్టి కట్టించే కంటే ఉన్న వాటిని లక్షలలో పని చేయిస్తే మాత్రం బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఒక మేయర్గా ప్రతి ఒక్క స్కూల్కి ఒక వర్కర్ని పెడుతున్నాము, కానీ వాళ్ళ కోఆర్డినేషన్ లోపం వల్ల కొంచెం వాళ్ళు చేయలేకపోతున్నారు. గ్రౌండ్ క్లీన్ చేస్తున్నారు, ఇంకా ఇక్కడ ఉన్న ప్రెమిసెస్ అంతా నీట్గా ఉంచడానికి మా స్టాఫ్ ట్రై చేస్తున్నారు. కానీ టాయిలెట్స్ అనేవారికి కొంచెం వాళ్ళు కూడా వెనుకకు అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క స్కూల్ నుంచి ఒక మెసేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ స్కూల్లో ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, ఎన్ని అవసరం రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఎన్ని ఇప్పుడు యూజ్లో ఉన్నాయి, పర్వాలేదు అనిపించే వాటిని కాకుండా మిగతా వాటిని పరిగణలోకి తీసుకొని ఏ విధంగానైనా ఫండ్ పెట్టి చేయించాలనే ఒక ఆలోచనతోటి ఇక్కడ రావడం జరిగింది. అయితే గౌరవ ఎంఈఓ గారు మాకు అకౌంట్లో డబ్బులు వేస్తే మేము చేయించుకుంటామని అంటున్నారు. కానీ ఆ ప్రాసెస్ ఉంది లేదా అనేది మనం కనుక్కోవాలి. మేము గవర్నమెంట్ నామ్స్ ప్రకారం
గైడ్లైన్స్ ప్రకారం చేయాల్సి ఉంటుంది కాబట్టి అలా డైరెక్ట్ అకౌంట్లో వేయడం అనేది ఉండదని చెప్పేసి గౌరవ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. మెయింటెనెన్స్ కింద వర్కర్స్ని ఇవ్వడమా లేదంటే ఏదైనా ఏజెన్సీకి ఇచ్చి చేయించడమా అనేది మెయిన్ ఇంపార్టెంట్ రీజన్. దాన్ని దృష్టిలో పెట్టుకొని అంచెలంచెలుగా గతంలో చూసినాం మనము ఒక 15 లక్షలు టాయిలెట్స్కి గవర్నమెంట్ స్కూల్ బడంగపేట సంబంధించి మెయిన్ రోడ్డు పైన ఉన్న బడంగపేట హెడ్ క్వార్టర్కి టాయిలెట్స్ కట్టియడం జరిగింది. పాతవి కూల్చేసి వాటి ప్లేస్లో కొత్తవి నిర్మించడం జరిగింది. వంగవీటి మోహనరంగ మరణించి 33 ఏళ్లైనా పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఇప్పటికీ నిలిచే ఉన్నారని ఆయన కుమారుడు రాధా అన్నారు. వీరులపాడు మండలం నరసింహారావు పాలెంలో దివంగత వంగవీటి మోహనరంగ కృష్ణదేవరాయల విగ్రహాలను ఆయన కుమారుడు వంగవీటి రాధా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను మాట్లాడుతూ రంగాను అతి దారుణంగా హత్య చేసిన వ్యక్తులు ఇంకా ఉన్నారని, వారి స్వార్థ రాజకీయాల కోసమే హత్య చేశారని ఆరోపించారు. ఏదైనా సరే, మతం ఏదైనా సరే, ప్రాంతం ఏదైనా సరే, ఒకే ఒక నాయకుడి జనం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభిమానం పలికే నాయకుడు వంగవీటి మోహనరంగ గారి ఒక నాయకుడు రేపు ఒక కార్యక్రమం చేసి మర్చిపోతున్న రోజులు. కానీ పేదవారి గుండె చెప్పుడు ఎవరు చెప్పంటే ఇవాళ కూడా 34 సంవత్సరాలు, అంటే ఈ డిసెంబర్ 20 34 సంవత్సరాలు సరే గడిచినా సరే ఈ నాయకుడు ఎవరని చెప్పంటే గర్వంగా కాంగ్రెస్ వేసుకుని మా నాయకుడు పేదవాళ్ళ కోసం రోడ్డు మీద నిరాహార దీక్ష చేస్తూ ఆ రోజు నిల్చున్నారు. ఆయన ఏ మంత్రి పదవిలో, ముఖ్యమంత్రి పదవిలో లేదు, గొప్ప పదవులు చేయలేదు. 5 సంవత్సరాలు కూడా పూర్తిగా శాసనసభ్యులు చేయలేదు. కానీ మన నుంచి దూరమైనా సరే ఇవాళ కూడా ప్రతి ఒక్కరు గుండెల్లో ఒక స్థానం సంపాదించుకున్నారు. అలాంటి వంగవీటి రంగా గారు, అలాంటి నాయకుడు విగ్రహం మన ఊళ్ళో ఏర్పాటు చేసి మన నివాళులు అర్పిస్తున్నందుకు మనందరూ చాలా గర్వపడి అందరినీ తెలియజేస్తూ ఉన్నాం.